హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మధులో ఇంకా ఆ భయం వణుకు తగ్గలేదు. మధు మధు అన్న ఆదిత్య పిలుపుతో మధు ఈ లోకంలోకి వచ్చి వణికిపోతూ ఆదిత్య వైపే చూస్తూ భయంతో ఆదిత్యని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆదిత్య మధు వెన్ను నిమురుతూ, ఏం కాలేదు మధు, భయపడుకు, నేనున్నానుగా నీ పక్కనే అని అంటూ ధైర్యం చెప్తున్నాడు. వసుధ, మీనాక్షి, సంధ్య, భార్గవి, లావణ్య మధు దగ్గరికి వచ్చారు. ఆదిత్య మధుని వదిలి మధు కాళ్లకు గుచ్చుకున్న చిన్న చిన్న రాళ్లను తీసి మధు అరికాలును శుభ్రం చేస్తున్నాడు. వసుధ మధుతో, మధు నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎంత భయపడిపోయానో తెలుసా మధు అని అంటూ మధుని కౌగిలించుకుంటుంది వసుధ. అక్కడ ఉన్న వారంతా భయంతో మధుకి ఏం జరిగిందోనని కంగారు పడిపోతూ మధు ఆదిత్యల చుట్టూ చేరారు. ఆదిత్య అందరి వైపు చూసి, ముఖ్యంగా రామయ్య వైపు చూసి, మాకేం కాలేదు పెదనాన్న, నేను మధు ఇద్దరం క్షేమంగానే ఉన్నాము, మీరు నెమ్మదిగా ఇంటికి వెళ్ళండి, నేను మధుని తీసుకుని ఇంటికి వస్తాను అని అందరి వైపు చూస్తూ చెప్తాడు ఆదిత్య. ఆదిత్య తన ఒంటి మీద బనీను పంచతో ఉండడంతో రామయ్య తన భుజం మీద ఉన్న ఉత్తరీయాన్ని ఆదిత్య మీద కప్పుతాడు. రాజ్యం తన మనసులో, నేను దీన్ని చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇది ప్రాణాలతో బయటపడుతూనే ఉంది, నా కొడుకు ఆదిత్య దీని పక్కన ఉండగా దీన్ని నేనేం చెయ్యలేననుకుంటా అని తన మనసులో అనుకుంటూ మధు వైపు కోపంగా చూస్తోంది రాజ్యం. ప్రతాప్కి మాత్రం ఈసారి రాజ్యం మీద చాలా కోపం వచ్చింది. మధు మీద అమ్మకి అంత కోపం ఉంటే మాత్రం ఇలా మధుని చంపాలని చూడడం మాత్రం ప్రతాప్కి ఏమాత్రం నచ్చలేదు. తులసి మధు దగ్గర కూర్చొని మధుని గట్టిగా కౌగిలించుకొని, ఈరోజు ఆ అమ్మవారు నిన్ను కాపాడారు తల్లి, లేదంటే రెప్పపాటు కాలంలోనే ఎంత ప్రమాదం జరిగిపోయేది మధు అని అంటూ, పాపం నా బిడ్డని చూడు ఎలా వణికిపోతోందో అని మధుని మరింత దగ్గరికి తీసుకుని, భయపడుకు తల్లి, అందరము ఇప్పుడు ఇక్కడే నీ దగ్గరే ఉన్నాము కదా, భయపడకు అని ధైర్యం చెప్తోంది తులసి. తులసి అందరి వైపు చూసి, అందరం కలిసి ఇంటికి బయలుదేరదాం బావగారు, మధుని ఆదిత్యని ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదు అని అంటూ రామయ్యకి ఆదిత్యకి చెప్తోంది తులసి. రాజా ఆదిత్యతో, అన్నయ్య 5 నిమిషాల్లో నేను బండిని తీసుకుని వస్తాను, నువ్వు వదిన బండి మీద ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. వద్దు రాజా, మేము కాలినడకనే ఇంటికి చేరుతాము, పెదనాన్న మీరంతా కారులో ఇంటికి బయలుదేరి వెళ్ళిపోండి, అందరి మొహాలను చూడండి, తెల్లవారుజామున 4 గంటలకి నిద్రలేచారు, అందరి మొహాలు ఎలా వాడిపోయి ఉన్నాయో చూడండి, మీరంతా ఉన్న ఆ 2 కార్లలో ముందు ఇంటికి బయలుదేరండి, మాకు తోడుగా మీరు ఇక్కడ ఉండనవసరం లేదు, నేను మధుని తీసుకుని కాలినడకన ఇంటికి చేరుతాను అని అందరితో చెప్పి భారతిని, తులసిని, రామయ్యను అందరినీ ఒప్పించి కారెక్కిస్తాడు ఆదిత్య. వసుధ, భార్గవి మేమైనా మధుకి తోడుగా ఉంటాము అని వసుధ అంటున్నా, వద్దు, అందరూ ముందు ఇంటికి క్షేమంగా చేరండి అని చెప్పి ఎవరి మాట వినకుండా ఆదిత్య అందరినీ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. నాగేంద్ర ఆదిత్య వైపు చూసి, నువ్వు మధు ఇద్దరు జాగ్రత్తగా ఇంటికి రండి అని అంటుండగానే ప్రతాప్ చంద్ర, మేము వీళ్ళకి తోడుగా వస్తాములే నాన్నగారు అని అంటాడు. ఆదిత్య నాగేంద్ర వైపు చూసి, నాన్న నాకు ఎవరి తోడు అవసరం లేదు, మీరంతా ముందు ఇంటికి బయలుదేరండి, నా భార్యను నేను కాపాడుకోగలుగుతాను, అందులో నా భార్య నాకు బరువు కాదు, మేము గుడి నుంచి ఇంటి దాకా కాలినడకనే వస్తాము, అప్పుడే మా పూజ కంప్లీట్ అవుతుంది, మీరు మా ఇద్దరి గురించి కంగారు పడవలసిన అవసరం లేదు అని అంటాడు ఆదిత్య. ఆదిత్య మాట ప్రకారమే అందరూ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఆదిత్య కూడా
అమ్మవారికి దండం పెట్టుకొని మధు వైపు చూశాడు. మధుని తన 2 చేతులతో ఎత్తుకుంటాడు. మధు తన 2 చేతులను ఆదిత్య మెడ చుట్టూ చేర్చి ఆదిత్యని మరింత గట్టిగా పట్టుకుంటుంది. ఆదిత్య మధుని ఎత్తుకొని కాలినడకన ఇంటికి బయలుదేరుతాడు. దారిలో ఆదిత్య మనసులో ఎన్నో ఆలోచనలు. మధు ఆదిత్య భుజం మీద తన తలని వాల్చి ఆదిత్య వైపే చూస్తూ ఉంది. ఆదిత్య చాలా ఫాస్ట్గా ముందుకు కదులుతున్నాడు. మధు ఆదిత్య వైపు చూసి ఎంతో భయంగా తడబడుతూ, నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు బావా? ఈరోజు ఆ ఎద్దు చేతిలో నా పని అయిపోయింది అనుకున్నాను తెలుసా అని అంటుంది. ఆ ఎద్దు నా వైపుకు వస్తుంటే ఎంత భయమేసిపోయిందో తెలుసా బావా అని అంటూ భయపడుతూ, అవును బావా, ఆ ఎద్దు నా వైపే చూస్తూ ఎంతమంది ఆ ఎద్దుని ఆపినా ఆగకుండా ఎందుకు నా వైపే వచ్చింది అని అడుగుతుంది మధు. ఒక్క నిమిషం నువ్వు రావడం లేట్ అయి ఉంటే ఆ ఎద్దు తన కొమ్ములతో నన్ను ఎత్తి పడేసేది కదా బావా అని అంటూ ఆదిత్య వైపే చూస్తూ భయపడిపోతూ ఆదిత్యని మరింత గట్టిగా పట్టుకొని చెప్తుంది మధు. ఆదిత్య ఒక్క నిమిషం ఆగి మధు వైపు చూసి, వెళ్ళి ఆ ఎద్దుని అడిగిరానా, నువ్వు ఎందుకు నా భార్య వెనక పడ్డావు అని మధు అని అడుగుతాడు. బావా, నేను ఎంతో భయంగా వణికిపోతూ సీరియస్గా నీకు చెప్తుంటే నీకు జోకులా ఉందా బావా అని అంటుంది మధు. చూడు మధు, నేను ఉండగా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ విషయం నీకు నేను చాలాసార్లే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఎవరైనా నీ దాకా రావాలంటే ఫస్ట్ వాళ్ళు నన్ను దాటాలి. అది ఏదైనా సరే. చస్తే ఇద్దరం కలిసే చద్దాం, బతికితే ఇద్దరం కలిసే బతుకుతాం అని అంటాడు ఆదిత్య. నీకు తోడుగా నేనున్నాను మధు. అది చావులోనైనా సరే నీకు తోడుగా నేను వస్తాను అని అంటాడు ఆదిత్య. చావులోనైనా ఇద్దరం కలిసే చద్దాం అంటున్న ఆదిత్య వైపు తన కళ్ళను ఆర్పకుండా అలానే చూస్తోంది మధు. తనను ఇంతగా ప్రేమించే భర్త, ఆదిత్య లాంటి భర్త దొరకడం తన అదృష్టమని ఎంతగానో మురిసిపోతూ ఆదిత్య వైపు చూస్తుంది మధు. రామయ్య, నాగేంద్ర, ఆంజనేయులు అందరూ రామయ్య ఇంటికి చేరుకుంటారు. తులసి, భారతి, మధు, ఆదిత్య ఇంటి గేటు దగ్గరికి రావడమే ఆలస్యం. వాళ్ళకి హారతి ఇద్దామని ఇద్దరు హాల్లోని కూర్చొని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆదిత్య, మధుల కోసమే ఎదురు చూస్తున్నారు. వసుధ ఇంటికి చేరుకోగానే విజయ్ కోసం ఇల్లంతా వెతుకుతుంది. సంజ కూడా రుద్ర కోసం ఇల్లంతా చూసింది. విజయ్, రుద్ర ఇద్దరు నాగేంద్ర ఇంట్లో దూరిన ఆ ఇద్దరు మనుషుల్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళి ఆ ఇద్దరిని నాగేంద్ర ఇంటికి ఎవరు పంపించారా అని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. నాగేంద్ర రామయ్య ఇంటికి డాక్టర్ను పిలిపించి విక్రమ్, సుధాకర్, రాజాలకు బయటకి కనిపించకుండా లోపల ఏమైనా దెబ్బలేమైనా తగిలాయేమోనని డాక్టర్ చేత చెకప్ చేయిస్తున్నాడు. ప్రతాప్, చంద్ర ఇద్దరు ఇంటి లోపలికి కూడా వెళ్లకుండా ఇంటి బయటనే నిలబడి ప్రతాప్ చంద్రతో, ఏం జరుగుతోందిరా ఇక్కడ? నాకు అంతా గందరగోళంగా ఉంది చంద్ర అని తన తలని పట్టుకొని గట్టిగా విదిలిస్తూ అంటాడు ప్రతాప్. ఏముందిరా, నాకు దక్కని మధు ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని అంటాడు చంద్ర. ఈ 2 రోజులుగా మధుని, ఆదిత్యని చూస్తూనే ఉన్నాను. వారి మధ్య ప్రేమను చూశాను. ఇందాక ఆ గుడిలో మధు పూర్తిగా ఆదిత్య సొంతమైపోయిందని తెలిసింది. మధుని మర్చిపోవడం నా వల్ల కావట్లేదురా. అందుకే నాకు దక్కని మధు ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. అందుకేరా రాజ్యం పిన్ని చెప్పినట్లే చేస్తున్నాను అని అంటాడు చంద్ర. ఒరే చంద్ర, నీకు పిచ్చిగాని పట్టిందా? ఈ విషయం గనక ఆదిత్యకి తెలిసిందంటే నిన్ను అసలు వదిలిపెట్టడు. మా అమ్మదేముంది, తల్లి అని సెంటిమెంట్ని వాడి ఆదిత్య దగ్గర నుంచి తప్పించుకుంటుంది. మరి నీ సంగతి ఏంటిరా? ఈ విషయం గనక వాడికి తెలిసిందంటే నిన్ను చంపేస్తాడురా. జాగ్రత్తరా చంద్ర అని చెప్పాడు ప్రతాప్. తెలిసినప్పుడు సంగతి కదా, అప్పుడు ఆలోచించుకుందాంలే అని అంటాడు చంద్ర. రాజ్యం తన ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం వల్ల
మాటి మాటికి తన ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. రాజ్యం ఇంటి లోపలికి కూడా వెళ్లకుండా నేరుగా మెట్లెక్కి మేడ మీదకు వెళ్తుంది. తన ఫోన్ మాటి మాటికి వైబ్రేట్ అవుతూ ఉంటే తన ఫోన్ని లిఫ్ట్ చేసి, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఇక్కడ నీ ఫోన్ని నేను లిఫ్ట్ చేయట్లేదంటే నా పక్కన అందరూ ఉన్నారని కదా అర్థం. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా నాకు మాటి మాటికి ఫోన్ ఎందుకు చేస్తున్నావు అని గోపాల్ని విసురుగా మాట్లాడుతుంది రాజ్యం. గోపాల్ రాజ్యంతో మాట్లాడుతూ, అది కాదే రాజ్యం, ఇందాకటి నుంచి ఆ సూర్యవర్ధన్ నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపుకు తింటున్నాడే. ఆదిత్యకి మత్తుమందు కలిపిన ఫుడ్ పెట్టావా లేదా? మధుని కిడ్నాప్ చేశావా లేదా? అక్కడ ఏం జరుగుతోందని ఆ ముసలోడు తెగ టెన్షన్ పడుతున్నాడే. ముందు అక్కడ జరిగిన విషయం ఆ ముసలోడికి తెలియాలి. ఆగు అంటూ రాజ్యం ఎంత చెప్తున్నా వినకుండా గోపాల్ సూర్యవర్ధన్ని కాల్లోకి తీసుకుంటాడు. సూర్యవర్ధన్ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే, నీకు మీ చెల్లెలికి ఒక పని చెప్తే మరో పని చేసే రకాలు. నేను చెప్పిందేంటి, మీరు అక్కడ చేసిందేంటి? మధురిమ నాకు ప్రాణాలతో కావాలి. మధురిమకి ఏదైనా జరిగిందో మీరిద్దరు ప్రాణాలతో ఉండరు, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు సూర్యవర్ధన్. అక్కడ ఏం జరిగిందో గోపాల్కి తెలియదు. మధు ఆదిత్యతో గుడిలో జరిగిన విషయం గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య మధుని ఎత్తుకొని మధు మాటలు వింటూ ముందుకు నడుస్తున్నాడు. ఆదిత్య మధు మనసుని డైవర్ట్ చేయడం కోసం, మనకు పెళ్ళయి దగ్గర దగ్గర 2 నెలలయ్యే ఉంటుంది కదా మధు, ఈ 2 నెలలలో నువ్వు ఒక 2 కేజీలు పెరిగే ఉంటావా అని ఆదిత్య మధుని అడుగుతాడు. మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది. ఏమీ లేదు మధు, మన పెళ్లికి ముందు నీ బరువు 42 కేజీలు అంతే కదా? నాకు తెలుసులే, ఇప్పుడు ఖచ్చితంగా 44 ఉంటావు అని అంటాడు ఆదిత్య. అంటే ఏంటి బావా నీ ఉద్దేశం? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బాగా తిని లావెక్కానని నువ్వు నన్ను అంటున్నావు కదా అని తన బొంగమూతిని తిప్పుతూ అంటుంది మధు. అయ్యయ్యో బంగారం, నేను నిన్ను అంత మాట అంటానా? నువ్వే చెప్పు. మొన్న నీకు జ్వరం వచ్చినప్పుడు మన ఇద్దరము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము కదా. ఆ డాక్టర్ నువ్వు నీరసంగా ఉన్నావు, నీకు ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదా నీ భర్త అని నన్ను అడిగాడు కదా ఆ డాక్టరు. డాక్టర్ చెప్పాడు కదా, మరి నువ్వు నీరసంగా ఉంటే వాళ్ళు బరువు తగ్గాలి కానీ ఇలా బరువు పెరుగుతారా? దాని గురించే ఆలోచిస్తున్నాను అని అంటాడు ఆదిత్య. అయినా నేను లావెక్కితే నువ్వు నన్ను ప్రేమగా చూసుకోవా బావా అని అడుగుతుంది మధు. మధు అడిగిన దానికి ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ మౌనంగా ఉండేసరికి మధుకి ఆదిత్య మీద మరింత కోపం వచ్చింది. నన్ను దింపు బావా, నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాను. అయినా నువ్వు నా బరువుని మోయనవసరం లేదులే బావా అని చాలా రోషంగా అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి, ఏంటి మనం ఇంటి వరకు వచ్చేసిన తర్వాత నిన్ను ఇక్కడ దింపమంటే ఎలానే మధు? అదేదో గుడి దగ్గర నిన్ను నేను ఎత్తుకునే ముందరే ఈ మాట చెప్పుండాల్సింది. అనవసరంగా గుడి నుంచి 1 కిలోమీటర్ నిన్ను మోసుకుంటూ ఇంటి వరకు వచ్చాను కదే అని అంటాడు ఆదిత్య. అయినా మధు ఆ కాళ్లతో నువ్వు కుంటుకుంటూ గుడి నుండి ఇంటికి వచ్చేసరికి తెల్లారేదేమోనే అని వెటకారంగా అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు గుర్రును చూస్తూ తన మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది. ఆదిత్య చిన్నగా నవ్వుతూ గుడి దగ్గర జరిగిన విషయం గురించి మధు ప్రస్తుతానికి బయటకు వచ్చినట్లే అని తన మనసులో అనుకుంటాడు. ఆదిత్య మధుని తీసుకుని రామయ్య ఇంటికే వస్తాడు. తులసి ఇంటి గేటు దగ్గరే నిలబడి మధు ఆదిత్యలకు ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తుంది. అలానే గుమ్మడికాయతో కూడా ఇద్దరికి దిష్టి తీసి పక్కన పడేసి అక్కడ ఉన్న నీళ్లతో ఆదిత్య మధు ఇద్దరు కాళ్ళు చేతులను కడుక్కోమని చెప్పి ముందుగా కుడికాళ్ళను ఇంటి లోపలికి పెట్టి ఇంట్లోకి వెళ్ళమని చెప్పింది తులసి. అలానే మధుని ఎత్తుకుని ఆదిత్య ఇంటి లోపలికి వెళ్తాడు. ఆదిత్య మధుని డైరెక్ట్ గా పూజ గది దగ్గరకు తీసుకుని వెళ్ళి మధుని నెమ్మదిగా కిందికి దింపి మధు ఆదిత్య ఇద్దరు పూజ గదిలోకి వెళ్ళి ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటారు. ఆ అమ్మవారి దయ వల్ల అక్కడితో పూజను పూర్తి చేసి క్షేమంగా
ఇల్లు చేరారు ఈ ఇద్దరు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.